సో యాక్చువల్గా సన్సెట్ అడుపక్కన అవుతుంది, ఐలాండ్ అడుపక్క. సైకిల్ రెంట్కి తీసుకున్నాను 24 అవర్స్కి 50,000. ఇక్కడ మ్యాడ్ మంకీ దగ్గరను ఇక్కడ ర్యాబిట్ జంప్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండింటి దగ్గర ఫోమ్ పార్టీ జరుగుతూ ఉంటాయి. ఫుడ్ ఆర్డర్ ఇస్తే వస్తుంది. అంత బాగుంది ఇక్కడ సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మీరు నేను బాలి నుంచి గిలీ వరకు చేసిన బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గిలీ ఐలాండ్స్లో సెకండ్ డే ఇది మనకి. యాక్చువల్లీ ఇవాళ స్నోర్క్లింగ్కి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఏమైందంటే చూస్తున్నారా గొంతు, రాత్రి ఇంకా సివియర్ అయిపోయింది. సో నేను ఏంటంటే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మెడిసిన్ తెచ్చుకుంటా కొన్ని. సో అందులో అజిత్రోమైసిన్ కూడా ఉంది. నాకు తెలిసి మోస్ట్లీ ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్, అందుకని అజిత్రోమైసిన్ వేసుకున్నాను నిన్న, కొంచెం బెటర్ అయింది. సో వాళ్ళంతా హాస్టల్లోనే బ్రేక్ఫాస్ట్ తినేసి రెస్ట్ తీసుకున్నాను. సో సాయంత్రం అయింది, ఇంకా బయటకు వచ్చాను. అండ్ ఇదిగో ఇక్కడ వైబ్. సో యాక్చువల్గా సన్సెట్ అడుపక్కన అవుతుంది, ఐలాండ్ అడుపక్క. సో ఐలాండ్ విత్ ఇటు నుంచి అటుపక్క అంటే 2 కిలోమీటర్లు చేంజ్ ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్కి సైకిల్ తీసుకుని ఒకసారి అటు వెళ్ళి చూసొద్దాం, అటుపక్క కూడా ఐలాండ్ మొత్తం తిరిగి ఎలా ఉందో ఏంటో. కానీ ఇక్కడ వాటర్ మాత్రం చూడండి భలే ఉంది అసలు, ఫుల్ వైట్ శాండ్ బీచ్, వాటర్ చాలా బాగున్నాయి. ఇటుపక్క పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి, లాంబాక్ ఐలాండ్ అది, ఇది గిలియమ్. అక్కడ చూడండి ఒక గ్రూప్కి డ్రోన్ షాట్స్ తీస్తున్నారు. ఐ మిస్ మై డ్రోన్. సో ఐలాండ్ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే ఏదైనా సైకిల్ రెంట్కి తీసుకుని వెళ్ళడమే. ఓకే, మనం సైకిల్ రెంట్కి తీసుకున్నాను. ఓకే, సైకిల్ రెంట్కి తీసుకున్నాను 24 అవర్స్కి 50,000. 50,000 అంటే 260 రూపాయలు అలా. సాయంత్రం అయిపోయింది, సన్సెట్ అయిపోవస్తుంది. బీచ్ కట్టుపక్కకి వెళ్ళాలి మన సన్సెట్ చూడాలంటే. రాత్రి ప్లేస్లన్నీ తిరిగాను, భలే ఉంది వైబ్. ఇదంతాను మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ బీచ్ కానుకుని. ఈ ప్లేస్ చాలా బాగుంది నైట్. భలే ఉంది కదా, ఒక ఐలాండ్ సైకిల్లోనే తిరుగుతూ మొత్తం పార్టీనే. రాత్రి అసలు 1 గంట దాకా మొత్తం ఐలాండ్ మొత్తం ఫుల్ పార్టీ. రాత్రి 12-1 గంట దాకా మొత్తం అసలు క్యారియోకే సెటప్లు పెట్టారు. మా హాస్టల్లో కూడా క్యారియోకే సెటప్ పెట్టారు నిన్న, గోల గోల చేశారు. చాలా రెస్టారెంట్లో లైవ్ సింగింగ్ కూడా జరుగుతుంది. ఓకే, ఆల్ రైట్, ఐలాండ్కి పక్క వచ్చేసాం. పార్టీ వైపు ఇంకా ముందు ఉంటుందేమో, కానీ ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉంది. మెయిన్ పార్టీ వైబ్ అంతా అటుపక్క ఉంది. ఇటు పక్కన కొంచెం పీస్ఫుల్గా చిల్గా రిలాక్స్గా ఉండటం కోసం చిన్న చిన్న రిసార్ట్స్ అలా ఉన్నాయి. అది గత పార్టీ పంచాయతీ గోలా కావాలంటే అటుపక్క, పీస్ఫుల్గా ఉండాలంటే ఇటుపక్క. మళ్ళీ ఇక్కడ పార్టీ వైపు స్టార్ట్ అయింది. ఇంకా అది మ్యాడ్ మంకీ హాస్టల్, ఐలాండ్కి ఇటుపక్క ఉంటుంది. ఇక్కడ మ్యాడ్ మంకీ దగ్గరను ఇక్కడ ర్యాబిట్ జంప్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండింటి దగ్గర ఫోమ్ పార్టీ జరుగుతూ ఉంటాయి.
సన్సెట్ చూస్తూ మంచిగా చిల్ అవ్వచ్చు ఇటుపక్క వస్తే కనుక ఎటువంటి ఫోమ్ పార్టీల్లో. లేదు పార్టీ వద్దనుకుంటే సింపుల్గా ఇలా బీచ్ పక్కన కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు. When I saw you, I would lose control. Made me feel like there was no tomorrow. Should've told you that you're beautiful, but the days pass and now it's so long ago. Did you make it? Did you break free? Did you manage to be who you wanna be? Maybe somewhere you think about me too. I wonder where are you now? మంచిగా సన్సెట్ అవుతుంది ఇటుపక్క కూడా వైబ్ బాగుంది. ఈ పక్కన పార్టీస్ జరుగుతున్నాయి. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి ఇక్కడ. లిటరలీ కింద ల్యాండ్ మొత్తం కనబడుతుంది. ఇంకా సన్సెట్ టైం లైటింగ్ ఉంటే ఇంకెంత కనబడుతుంది. మొత్తం చాలా దూరం కోరల్స్ ఉన్నట్టు ఉన్నాయి. సో జనాలు అక్కడ దాకా వెళ్ళిపోయారు. సముద్రం వల్ల అక్కడికే ఆగిపోతాయి, ఇటు రావట్లేదు. జస్ట్ వాటర్ అలా ఉన్నాయి స్టిల్గా. స్నార్క్లింగ్ మాస్ తెచ్చుకుంటే కనుక కూర్చొని స్నార్క్లింగ్ చేసుకోవచ్చు. ఓ షిట్. కొంచెంసేపు అలా సముద్రంలోకి వెళ్ళొద్దాం. అద్దంలో ఉన్నాయి వాటర్, అసలు కిందంతా క్లియర్గా కనబడుతుంది. కాళ్ళకంతా గుచ్చుకుపోతున్నాయి. ఇవన్నీ కోరల్స్. అటుపక్క ఇటుపక్క రెండు రకాల ప్రపంచాలు. అటుపక్క అంతా చాలా పిచ్చ గోల్గా ఉంది, కానీ ఇటుపక్క చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ అయిపోతుంది కదా, ఇంకా అలలు పెరుగుతున్న ఫీల్ వస్తుంది, తెలుస్తుంది. నాకు తెలిసి ఇక్కడ కనపడేవి అంతా మునిగిపోతాయి కోరల్స్ కొంచెంసేపు నైట్ అయిపోయాక. ఈ మ్యాడ్ మంకీ ర్యాబిట్ జంప్ వీటి దగ్గర ఫోమ్ పార్టీ జరుగుతుంది కదా. సో వీటి దగ్గరలోనే ఆస్టన్ బీచ్ రిసార్ట్ అని ఒకటి ఉంటుంది. దీని దగ్గర ఏంటంటే ఒక పెద్ద తెర ఉంటుంది, సినిమా వేస్తారు. రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఫుడ్ తింటూ సినిమా చూడొచ్చు. ఇవాళ ఫ్రైడే 7 PM గ్రేటెస్ట్ షో మ్యాన్, 8:30 గాడ్ ఫాదర్, ఈ సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది వచ్చేసి కూర్చున్నారు. 7 స్టార్ట్ అయిపోతుంది. ఓకే, గిల్లీలో సినిమాకి వచ్చాను నేను. ఫుడ్ ఆర్డర్ ఇస్తే వస్తుంది. అంత బాగుంది ఇక్కడ సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ అంతా. Estaba mejor conmigo. Si no pregunto a tus amigos, yeah, pero yo sigo. Es que tu arrogancia se volvió tu enemigo. Se perdió el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien. Justo por eso se perdió todo el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien. Tomarnos siempre fue mero guisar. అక్కడ సినిమా చూసి వచ్చేసాను. మళ్ళీ మా హాస్టల్ దగ్గరలో ఇంకో రెస్టారెంట్కి. సో వాళ్ళకి ఇలా స్మూతీ డ్రింక్ ఒకటే, జ్యూస్. ఫుడ్ అయితే మీ గోరెంగ్ అంటే ఫ్రైడ్ నూడిల్స్ లాగా, బట్ చాలా బాగా ఇస్తున్నారు. హోప్ఫుల్లీ రేపటికి మొత్తం సెట్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు మళ్ళీ స్నార్క్లింగ్కి వెళ్ళాలి. ఓ యమ్మీ. అమేజింగ్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.